నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సదస్యం నాగవల్లి ఆస్థానం కార్యక్రమాలు నిర్వహించారు. శివరాత్రి పర్వదిన రోజున కళ్యాణోత్సవం జరిపించిన అమ్మవారికి సంప్రదాయం ప్రకారం మెట్టెలు నల్లపూసలను సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు ఆర్థిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్లోని బర్కత్పూర్ నుంచి ప్రారంభమైన స్వామివారి అఖండ జ్యోతి యాత్ర భువనగిరి పట్టణానికి చేరుకుంది. అఖండ జ్యోతి యాత్రకు నరసింహస్వామి భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ మేరకు యాదగిరిగుట్ట స్వామివారి వైకుంఠ ద్వారం వద్దకు అఖండ జ్యోతి యాత్ర చేరుకున్నాకే యాత్ర ముగుస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సందర్భంగా స్టార్ట్ అయ్యాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని కుర్మాయి వరదరాజు స్వామి ఆలయ భూగర్భంలో పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. ఆలయ పునః నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరిపిన క్రమంలో విగ్రహాలు బయటపడ్డ విగ్రహాలు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలుగా ఆలయ పూజారులు గుర్తించారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహాలు ఏ కాలం నాటివో తెలుసుకునేందుకు ఆర్కియాలజీ అధికారులు సమాచారం అందించినట్టు ఆలయ అధికారులు తెలిపారు.